బాబా నిస్వార్థ ప్రేమ సేవ అమరం. ఈ వ్యాసాన్ని అందించింది ఎవరంటే బిఎన్ నరసింహమూర్తి గారు. ఈయన చైర్మన్ ప్రశాంతి బాలమందిర్ ట్రస్ట్, చీఫ్ మెంటార్ శ్రీ సత్యసాయి లోకసేవ గోకులం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, తొలి ఛాన్సలర్ వీరు. శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే దానికి ఈయన తొలి ఛాన్సలర్. అలాంటి నరసింహమూర్తి గారు బాబా నిస్వార్థ ప్రేమను గురించి ఏం చెప్పారో, ఆయన సేవ అమరమైనటువంటిదని ఎలా చెప్పారో మనం విందాం. 2016లో ఛత్తీస్గఢ్ నవరాయ్పూర్లో శ్రీ సత్యసాయి సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ చైల్డ్ కేర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన మహిమల ద్వారా ఆయన ప్రపంచానికి సుపరిచితులు. ఆయన చేసిన చాలా మహిమలు నాకు తెలుసు, కానీ ఆయన చూపించిన గొప్ప మహత్యం ఏదైనా ఉంది అంటే అది శాశ్వతమైన నిస్వార్థ ప్రేమ సేవ. ఆ మహత్యం విద్య, ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరా, గ్రామీణ అభ్యున్నతి రంగాలలో బృహత్ సేవా ప్రాజెక్టులుగా వ్యక్తమైనవి. ఆచారాలు, మతపరమైన ఆచారాల నుండి ఆధ్యాత్మికతను విముక్తి చేసి దానికి సామాజిక సంక్షేమ కోణాన్ని ఇచ్చిన ఘనత భగవాన్ బాబాకు చెందుతుంది. ఆయన చేతుల్లో ఆధ్యాత్మికత, సామాజిక సేవ మానవ సంక్షేమానికి ఒక సాధనంగా మారింది. ఆధ్యాత్మికత ఏమైంది? సేవగా మారింది. అందుకనే మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంటే ఆయన ఆచరించి కేవలం ఆధ్యాత్మికంగా తపస్సు చేసుకుని ఉన్నతి పొంది అందరినీ ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళటం కోసం చేసే కష్టం కాకుండా, ఆ కృషి కాకుండా సేవ ద్వారా నిజంగా మానవులకు అవసరమైనటువంటి భౌతికమైనవి కూడా అవసరమేనని ఆయన సేవల ద్వారా తెలియజెప్పారన్నమాట. అంటే భౌతిక అవసరాలు కూడా తీర్చాలి మరి. అందుకనే వివేకానంద స్వామి సార్ అన్నారు, ఆకలితో ఉన్న వాడికి ఆధ్యాత్మికత చెబితే ఏమెక్కుతుంది, కాబట్టి ముందు ఆకలి తీర్చండి, తర్వాత ఆధ్యాత్మికతని గురించి ఆయన చెప్పండి అన్నారు. అంటే భౌతిక అవసరమే కదా ఆకలి, అది తీర్చాలి. అందుకనే అటు తాగునీటి అవసరాలని తీర్చారు, అటు ఆరోగ్యంగా శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. అటు ఆధ్యాత్మికత వైపోయినా ఆ శరీరం మరలించగలం మనసుని. ఈశ్వరం అనే దేశం ఉంటే దేశమే ఈశ్వరం అనే ప్రజలు ఉంటే దేశమే గతి బాగుపడినాయి అనే ఇది ఉంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఏ పనైనా చేయటానికి అర్హులు, ఎందుకంటే సిద్ధంగా ఉంటుంది శరీరం. అందుకనే అటు ఆరోగ్యాన్ని గురించి ఆలోచించారు, అటు దాహార్తిని గురించి ఆలోచించారు, అలాగే ఇంకా అవసరమైన వాటిని గురించి కూడా ఆయన ఆలోచించారు అక్కడ. అలా ఆయన సామాజిక సేవ వైపు ఆధ్యాత్మికతని మరలించారన్నమాట. బాబా జీవితానికి అనంతమైన ప్రేమ ద్వారా మానవాళిని మార్చడం అనే ఏకైక లక్ష్యం ఉంది. అది అనంతపురం జిల్లాలో పుట్టారు, అందుకే అనంతమైన ప్రేమను ఆయన చూపించారు. ఆయన అసమానమైన సేవా కార్యక్రమాల ద్వారా తన లక్ష్యాన్ని ముందుకు నడిపించారు. విశేషం ఏమిటంటే ఆయన స్వయంగా మే 25న 1947న తన అన్నయ్యకు ఒక ఉత్తరం రాశారు. సాయిబాబా గారే ఆయన అన్నయ్యకి రాసిన ఉత్తరం ఏమని ఉందంటే, అందులో అఖిల మానవులకు ఆనందమును అందించుటే దీక్ష నాకు, ధర్మ మార్గమును వీడి చరించు వారలను చేపట్టి కాపాడుటే వ్రతము నాకు అన్నారు. భేద సాధలకు పెనుబాధ తొలగించి లేవిని బాపుటే ప్రేమ నాకు అన్నారు. 3 ఆనందాన్ని అందించాలని అందరికీ, అలాగే ధర్మ మార్గంలోకి అందరినీ తీసుకురావాలని, అలా పక్కకి వెళ్ళిన వాళ్ళని. 3వది పెనుబాధ, భేద సాధనలకు అంటే ఆరోగ్యరీత్యా, అలాగే భౌతిక రీత్యా భేద సాధనలందరికీ కూడా పెనుబాధను తొలగించాలి. ఇదే నా ప్రేమ, వీటన్నిటి పట్ల నాకు ప్రేమ ఉంది అని చెప్పారు. అఖిల మానవులకు ఆనందమును అందించుటే దీక్ష నాకు,
ధర్మ మార్గమును వీడి చరించు వారలను చేపట్టి కాపాడుటే వ్రతము నాకు, భేద సాధలకు పెనుబాధ తొలగించి వారి లేమిని బాపుటే ప్రేమ నాకు అని పేర్కొన్నారు. బాబా ఒక సందర్భంలో దేవుడికి నిర్వచనం ఇస్తూ సంపూర్ణమైన నిస్వార్థ ప్రేమే దేవుడు అని ప్రకటించారన్నమాట. మానవులకు బాధలు ఆధ్యాత్మిక అజ్ఞానం, భౌతిక లేమి అనే 2 రకాల కారణాల నుంచి పుడతాయి. బాధలు ఎందుకు వస్తాయంటే ఆధ్యాత్మిక అజ్ఞానం, అలాగే భౌతిక లేమి అంటే లేకపోవటం, భౌతికంగా కావాల్సినవి. బాబా లేఖలోని మొదటి 2 పంక్తులు ఆధ్యాత్మిక సాధనను సూచిస్తాయి. 3వది భౌతిక సాధనను సూచిస్తుంది. తద్వారా ఆయన తన జీవితాన్ని మానవాళి సమగ్ర ఉద్ధరణకు అంకితం చేశారు. ఆయన విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధిలో స్థాపించిన అద్భుతమైన సేవా ప్రాజెక్టులు ఆయన కరుణకు నిదర్శనాలు. ఖలీల్ జిబ్రాన్ అని ఆయన పేర్కొన్నట్లుగా ప్రతి ప్రవక్తకు 2 హృదయాలు ఉంటాయి. వాటిలో ఒకటి మన కష్టాలను తీర్చడానికి రక్తాన్ని చిందిస్తుంది, మరొకటి మన అజ్ఞానాన్ని భరిస్తుంది. బాబా మానవాళి కష్టాలను తనవిగా భావించి వాటిని తీర్చారు. 2011లో బాబా భౌతికమైన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన విస్తారమైన లక్ష్యం ఏమవుతుంది అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఆయన లేని లోటుతో అది అంతర్ధానమైపోతుందా అని ఆందోళన చెందారు. అయినప్పటికీ ఆయన గురించి బాగా తెలిసిన వారు ఆయన లక్ష్యం ఎప్పుడు ఆయన భౌతిక రూపానికి కట్టుబడి ఉండదని అర్థం చేసుకున్నారు. ఆయన శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న ఈ తరుణంలో ఈ సత్యం మరింతగా ప్రకాశిస్తుంది. సామ్రాజ్యాలు పుడుతుంటాయి, పడిపోతూ ఉంటాయి. సాంకేతికత మానవ జీవితం రూపురేఖలను మార్చివేస్తూ ఉంటుంది. భావజాలాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంత జరుగుతున్నా కానీ లక్షలాది మంది హృదయాలలో చెక్కు చెదరకుండా ఉన్నది బాబా అనంతమైన ప్రేమ. వర్తమానంలో మధుసూదన్ సాయి జీవితంలో, పనిలో ఇదే విధమైన ప్రేమ వ్యక్తమవుతుండటాన్ని నేను చూశాను అని రచయిత నరసింహమూర్తి గారు అంటున్నారు. బాబా విద్యా సంస్థల్లో విద్యార్థిగా ఎదిగిన మధుసూదన్ సాయి బాబా తన లక్ష్యాన్ని కొనసాగించడానికి ఎంచుకున్న ఒక సాధనంగా నిలిచాడు. ఈ మధుసూదన్ సాయి ఆయన బాబా వారసత్వాన్ని అచంచలమైన భక్తితో ముందుకు తీసుకువెళుతున్నారు. బాబా విద్య, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, ఆధ్యాత్మిక అభ్యున్నతిలో స్థాపించిన సంస్థలు కేవలం సంస్థలు మాత్రమే కాదు, అవి బాబా ఇచ్చిన మాటకు, సంకల్పానికి సజీవ సాక్ష్యాలు. బాబా లక్ష్యం మధుసూదన సాయి ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. నాకు అత్యంత స్ఫూర్తినిచ్చేది గొప్పదైన ఆయన పనితీరు మాత్రమే కాదు, నిష్కల్మషమైన దాని ప్రేరణ కూడా. ఏమీ ఆశించని ప్రేమ, షరతులు లేని సేవ ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఈ స్ఫూర్తి బాబా ఇచ్చిన మాట ఎప్పటికీ విఫలం కాదని నిర్ధారిస్తోంది. ఈ మధుసూదన సాయి వెళ్ళిపోతే తర్వాత ఇంకొక ఆయన వస్తారు, అలాంటి ఆయన అన్నమాట. అలా ఈ సేవ ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. బాబా భౌతిక రూపానికే పరిమితమై లేదు. ఇది ఆయన ఈశ్వరైక్యం చెందిన అది కొనసాగుతుండటానికి కారణం నిస్వార్థ ప్రేమతో కూడిన ఆయన అనుచరులే. మధుసూదన్ సాయి ఒక దశాబ్దంలోనే భారతదేశంలో, శ్రీలంక, ఫిజీ, నైజీరియాలలో 12 ప్రపంచ స్థాయి ఉచిత ఆసుపత్రులను నెలకొల్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రులను గొలుసును ఏర్పాటు చేశారు. విద్యారంగానికి సంబంధించి ప్రాథమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయం వరకు హాస్టల్, వ్యక్తిగత ఖర్చులు సహా అన్ని రుసుములను తొలగించారు. ఒక విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా ఉచిత ప్రైవేట్ గ్రామీణ వైద్య కళాశాల సహా
30కి పైగా విద్యా సంస్థలను స్థాపించారు. ప్రతిరోజు ఉదయాన్నే 1 కోటి మంది పిల్లలకు పోషకాహారం అందించేలా ఆయన చేపట్టిన కార్యక్రమం భారతదేశంలోనే అతి పెద్దదిగా మారింది. ఆయన బాబా సందేశాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు విదేశాలలో 11 ఆధ్యాత్మిక సేవా కేంద్రాలను కూడా స్థాపించారు. బాబా తాను ఎంచుకున్న శిష్యుడి ద్వారా తన ప్రేమను అందరికీ పంచుతున్నారు. ఆయన బోధనలు కాలాతీతమైనవి. నేను బాబా ద్వారా పవిత్రమైన ఈ కార్యాచరణ ఆవిర్భావాన్ని మధుసూదన్ సాయి ద్వారా దాని అద్భుతమైన విస్తరణను ప్రత్యక్షంగా చూశాను. అందువల్ల ఇది కేవలం కొన్ని దశాబ్దాల కథనం కాదని ధృవీకరించగలను. ఇది శాశ్వతంగా కొనసాగే ప్రేమపూర్వకమైన ఒక సేవా ప్రస్థానం. బాబా మానవాళికి మార్గనిర్దేశనం చేస్తూ, మానవాళిని ప్రేమిస్తూ, ఉద్ధరిస్తూ నిత్యం మనతోనే ఉంటారు. ఆ బాబానే, సత్యసాయి బాబానే ప్రియమైన శిష్యుల మనసులలో దూరి వారి ద్వారా ఈ కార్యక్రమాలనే నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు అనే విశ్వాసం నాకు కలిగింది అంటూ బిఎన్ నరసింహమూర్తి గారు, గోకులం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ తొలి ఛాన్సలర్ శ్రీ సత్యసాయి యూనివర్సిటీస్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ వారు చక్కని వ్యాసాన్ని మనకి అందించారు. స్వస్తి.